అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మీ కోనసీమ అమ్మాయి వ్లాగ్స్. ఈరోజైతే వచ్చేసి ఇది నా మొదటి వ్లాగ్ అనమాట. అందుకని ఈరోజు మా కోనసీమ స్పెషల్ కొబ్బరన్నంతో స్టార్ట్ చేస్తున్నాను. మా ఊర్లో అయితే ఇది చాలా ఫేమస్. ఎక్కువగా అందరూ కొబ్బరన్నం అంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈరోజు నా ఫస్ట్ వీడియో అయితే వచ్చేసి కొబ్బరన్నంతో స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం నేను 3 పచ్చి కొబ్బరికాయలైతే తీసుకున్నాను. ఇది నా మొదటి వీడియో కాబట్టి కెమెరా కొంచెం షేక్ అయ్యింది. సో, నాకు తీయడం చేత కాలేదు. నేను నెక్స్ట్ టైమ్ నుంచి మంచిగా అయితే తీస్తాను. ఈ ఒక్కసారికి ఇగ్నోర్ చేయండి. అండ్ వంటయితే మాత్రం చాలా బావుంటది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకయితే చూడండి. ఇలా కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకొని, ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో నుంచి ఇప్పుడు మనం కొబ్బరి పాలయితే తీయాల్సి ఉంటది. దానికోసం ఒక కాటన్ బట్టలో ఈ కొబ్బరి పేస్ట్ అంతా వేసుకొని బాగా వడకట్టుకుంటే చిక్కటి కొబ్బరి పాలైతే వస్తాయన్నమాట. సో, 3 కాయలు తీసుకున్నాను నేను. నాకొక 4 గ్లాసుల వరకు కొబ్బరి పాలైతే వచ్చాయి. అంటే నేనివాళ 2 గ్లాసులతో అన్నమైతే చేస్తున్నాను. రైస్ క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను నేను. అందుకే నేను లాస్ట్‌లో మీకు మళ్ళీ ఏ గ్లాస్‌తో అయితే నేను రైస్ తీసుకున్నానో, ఆ క్వాంటిటీ అయితే చూపిస్తాను. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక 4 గ్లాసుల వరకు చిక్కటి కొబ్బరి పాలైతే వచ్చాయి. అంతా గూడా కొబ్బరి పాలతో చేస్తేనే బావుంటది. వాటర్ అది కూడా తక్కువేసుకోండి. ఎక్కువగా కొబ్బరి పాలు టేస్టే ఉండాలనమాట రైస్‌కి. అలా అయితేనే బావుంటది. అందుకే చిక్కగా ఉండాలి కొబ్బరి పాలైతే మాత్రం. తర్వాత స్టవ్ ఆన్ జేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల ఆయిలయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇందులో మనం మిరియాలు, లవంగాలు, ఇంకా ఇలాచి, దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులైతే వేస్తున్నాను. ఈ 5 సరిపోతాయి. ఎందుకంటే మనం బిర్యానీలో వేస్తాం కదా! మిగతావి అవన్నీ గూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు మాత్రమే వేసుకోండి ఎక్కువగా. అండ్ ఉల్లిపాయలైతే వచ్చేసి 2 పెద్ద ఉల్లిపాయలైతే తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయల వరకైతే వేసుకున్నాను. అండ్ క్యారెట్‌లయితే ఆప్షనల్. మీరు వేయాలనిపిస్తే వేయండి. లేకపోతే అవసరం లేదు. పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం కారం అయితే ఏం వేయము. ఓన్లీ పచ్చిమిరపకాయల నుంచి వచ్చే ఘాటే అనమాట. పైగా కొబ్బరి పాలు కొంచెం చిక్కగా ఉండి కమ్మదనంగా ఉంటది రైస్ అయితే. అందుకే మనకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువుంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తదనమాట. అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, అది గూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. సాల్ట్ అయితే మీ టేస్ట్‌కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోండి. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటది. రైస్ చికెన్ కూరతో అయితే చాలా చాలా రుచిగా ఉంటది. అండ్ నేను ఆ చికెన్ కర్రీ నెక్స్ట్ టైమ్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ వీడియోలో అయితే చేయలేదు నేను ఆ వీడియో అనమాట. అండ్ ఇక్కడైతే వచ్చేసి పసుపయితే వేసుకుంటున్నాను కొంచెం. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదనమాట రైస్ అనేది. పసుపుతోటే చేయాలి ఎక్కువగా. అండ్ దీంట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా చాలా బావుంటది. అండ్ పుదీనా అయితే వేసుకోకూడదు ఇందులో. ఓన్లీ కొత్తిమీరే వేసుకోవాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బావుంటదనమాట ఈ రైస్‌కి. అండ్ ఇప్పుడు కొబ్బరి పాలైతే వేసేస్తున్నాను. నేను రైస్ అయితే ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను. 2 గ్లాసులైతే తీసుకున్నా అనమాట. రైస్ అంటే ఒక హాఫ్ కేజీ రైస్‌కి ఒక 4 గ్లాసుల పాలైతే వేస్తున్నాను. అంటే 2 గ్లాసుల బియ్యానికి మనం 4 గ్లాసులు నీళ్ళెలా యేసుకుంటామో సేమ్ అలాగే ఈ కొబ్బరి పాలు కూడా 4 గ్లాసులైతే వేసుకోండి. మంచిగా వేసుకున్న తర్వాత అండ్ కొంచెం మరిగిన తర్వాత వెంటనే మనం అన్నం అయితే వేసేసుకుందాం. ఇందులో కడిగి నానబెట్టుకున్న ఈ రైస్ అయితే ఉంటుంది కదా! అదైతే వేసేసుకోండి. నేను ఆ రైస్ క్లిప్ అయితే తీయడం మర్చిపోయానో, లేదంటే అది రికార్డ్ అవ్వలేదో తెలియలేదు. మొత్తానికి ఆ క్లిప్ అయితే లేదు. అందుకే అది చూపించలేకపోయాను. నేనిప్పుడైతే మామూలు రైస్ తోటే చేశాను. ఈసారి నెక్స్ట్ టైమ్ బాస్మతి రైస్‌తో కూడా మీకు చేసి చూపిస్తాను. అదైతే చాలా క్లియర్‌గా అయితే చేస్తాను ఈసారి నెక్స్ట్ వీడియో. అండ్ మామూలు రైస్ తోటి ఎక్కువగా చేసుకుంటారు మా ఊర్లో. అందుకనే నేను ఫస్ట్ టైమ్ మీకు మామూలు రైస్ తోటి చేసి చూపిచ్చాను. ఈసారి బాస్మతితో చేద్దాం నెక్స్ట్ వీడియోకి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాను నేను. చికెన్ కర్రీ మొత్తం చూపించలేదు కానీ, ఈ లాస్ట్‌లో మాత్రం చిన్న వీడియో అయితే తీశాను. చికెన్ కూరతో చాలా బావుంటది కొబ్బరన్నం. చికెన్ ఫ్రై అయితే బాగోదు. ఓన్లీ చికెన్ కర్రీయే బావుంటది కొబ్బరన్నానికి. సో, చాలా చాలా రుచికరంగా ఉంటది ఈ వంటయితే మాత్రం. నా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే తినడానికి రెడీ అవుతున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ నచ్చినట్టు అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి.